జానకి 2 రోజుల నుంచి మా వారికి ఈ దోసకాయలే సరియా ఇలా. అయ్యో మన సరేలే అంటున్నా, పాపం అనిపిస్తోందే. అవునే, మా ఆయన కూడా అలాగే ఉన్నారు. ఊళ్ళో గొడవలన్నీ నెత్తి మీదేసుకుని తను సుఖపడ్డం లేదు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అలా అనగబ్బా, అదలా ఊర్లో వాళ్ళు గొడవ అవుతుంది. థ్యాంక్ యూ. కళ్ళ మీద పెట్టుకోండి. ఓహో సారీ. రామ్ మనకు పెళ్లి అయిన తర్వాత తెలిసిండొచ్చు, కానీ పెళ్లికి ముందు నుంచే వాళ్ళ 5 థిక్ ఫ్రెండ్స్. వెల్ సెడ్ అమ్మని. ఇప్పుడు నేను నా హస్బెండ్ విడిపోతే మీరు సంతోషపడేవారా లేక మనకెందుకులే అని వదిలేసేవారా? అలాగే రామ్ మైథిలి విడిపోవడం మన హస్బెండ్స్ మనసుకి కష్టంగా ఉంది. ఫ్రెండ్షిప్ కరెక్ట్. మనం ఎప్పుడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాడతామే తప్ప ఆడబుద్ధి ఎప్పుడు ఏనో దవడ మీద కొట్టిందే. ఎందుకే? కళ్ళు కనపడలేదబ్బా. మన ఎక్కడ బ్యూటీ పార్లర్లో. అచ్చి పాడుబుద్ధిలోనే. అవును, పాడుబుద్ధే. ఎప్పుడు వాళ్ళ భర్తల్ని వాళ్లే అనుమానిస్తే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు మైథిలిలాగా. హే డోంట్ యు డేర్ జనరలైజ్. ఆ మైథిలి ఏదో అనుమాన పిశాచైతే ఏకంగా అందరు ఆడవాళ్ళని కలిపి ఎందుకు తిడదాం? యు రైట్. రాము గదికి దొంగతనానికి సర్దార్జీ వచ్చాడు. ఆ సర్దార్జీని కూడా ఆడదనుకుంటే చిచి, ఏంట ఇమాజినేషన్. అవునవును, మా ఆయన కూడా నాతో చెప్పారు. సరిగ్గా ఆ సమయానికి ఈయన కూడా ఫోన్ చేసి కాల్లో వచ్చిన పిల్ల గురించి మాట్లాడారట. 2 కలిపి అపార్థం చేసుకుంది. మిస్అండర్స్టాండింగ్ అని విన్నాము, కానీ ఇది మిస్ అండర్స్టాండింగ్ లా ఉంది. ఏమిటి కన్నీళ్ళు వస్తున్నాయి? బాధగా ఉందా? లేదు, సంతోషంగా ఉంది. ఇప్పుడే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరబ్బా? నేనే ఆ మైథిలిని. నానో దోసకాయలు తీసేయకూడదు, అలాగే ఉంచుకోండి. రాముని పట్టి పీడిస్తున్న అనుమాన పిశాచిని నేనే. అయ్యో, నా గురించి మీరు మాట్లాడుతోంది. మేము అలా అనలేదు. సారీ, మీరున్నారని తెలియక ఏదో మాట్లాడేశాం. అదే. పర్వాలేదు, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నా కళ్ళు తెరిపించారుగా. నీ కళ్ళు మేము ఎక్కడ తెరిపించాం? మా కళ్ళే వీళ్ళు తెరవనివ్వడం లేదు. నాకు సహాయం చేస్తారా? ఏంటో చెప్పండి. రామును నన్ను కలిపేస్తారా ప్లీజ్? ఆహా, ఇదే ఆడదానికి అందం. అవును, ఇప్పుడు మనం చేసుకుంటున్నామే ఇది అందం కాదు, శుద్ధ వేస్ట్. భర్తతో కలిసి ఉండడమే భార్యకు అందం. హే, మా ఇంట్లో ఉగాది ఫంక్షన్ వస్తోందిగా, ఆ అకేషన్ లో రామ్ని మైథిలిని కలిపితే ఎలా ఉంటుంది? బెస్ట్ ఐడియా. చూసావమ్మా, నీకోసమే ఉగాది పుట్టింది. సారీ, థ్యాంక్స్ చెప్దామని. ఓకే, వచ్చే శుక్రవారం మా ఇంట్లో ఉగాదికి ఒంటరిగా రండి. వెళ్ళేటప్పుడు రామ్తో జంటగా వెళ్ళండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఓహ్, సిరామిక్ కార్డ్. అయ్యో, అమెరికా నుంచి వచ్చిందిగా, అది టెక్కు. ఏయ్, మీరు అనుకుంటున్నట్టు ఆ మ్యాగీ సాధారణ జాన కాదు, రాటు తేలిన నరజాన. దాని సెల్ ఫోన్ నా చేతిలో జారిపడిందిరా. హారం తెగితే ముత్యాలు జలజల రాలినట్టు ఒకటే వజ్రాలు. ఒకటి తెలుసుకోండి, ఆ వజ్రాలు మన దగ్గర ఉన్నంత వరకే మనకు సేఫ్టీ. ఎందుకో తెలుసా? మ్యాగీని హత్య చేసిన వాడు ఆ వజ్రాలు వెతుకుంటూ వస్తాడు, అప్పుడు హంతకుడు ఎవరో కనిపెట్టచ్చు. వీడు చెప్పింది చూస్తుంటే హత్య చేసినట్టు లేదు కదా. ఐ డు థింక్ సో. ఓ, ఇప్పుడే అనుకుంటారు. కొట్టానంటే చూడు, వజ్రాలేరా మనకు బలం. ఆ విషయం రహస్యంగా మనలోనే ఉంచుకోవాలి, బయట ఎవరికి తెలియకూడదు. నువ్వు నేను మీరు ఇప్పుడు మీరు వజ్రాల రాళ్ళ గురించి మాట్లాడుతున్నారే, అప్పుడు మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు చెప్పేది అది కాదురా. ఓ, తమిళ అర్థం అవుతుందా మీకు? రాము తమ్మి పిలుస్తున్నారు నిన్నే. ఓ, తమిళంలో పిలిచారా? నేను కూడా డైమండ్స్ వ్యాపారం చేయాలని చాలా రోజులు జరుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రానైట్ పెద్ద రాయి చిన్న లాభం, డైమండ్ చిన్న రాయి పెద్ద లాభం. అన్ని చెప్పేసావా? రెండే. మీరెప్పుడు వచ్చారు? మ్యాగీ గురించి చెప్పేటప్పుడు రాలేదు కదా. వాయ్ మూడ్రా. ఎడి ఓ, తమిళ్ కూడా అర్థం కాదా నీకు? എന്താരാ ഭയങ്കര സന്തോഷായിട്ടുണ്ടല്ലോ. ఏం చేయాలో అర్థం కాక. ఉండదా మరి? ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య? ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిడ్ని కలుపుదామని ప్రామిస్ ಮಾಡಿದ್ವಿ. ఎక్కడ? చేతులనే. అది కాదండి, ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే. టుడే? నేను ఇక్కడే ఉన్నాను రా, కనపడ్డా? పంతులు ఎక్కడ? నువ్వు నాయరురా పంతులు.
అల్లుడు ఫోన్ చేయవా? ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఏమిటిది 5 మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు? అదే ఈ నాకు అర్థం ఐదుగురు కాలేదు. కలిస్తే ఏం చేస్తారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. రేయ్, ముందుకు దిగరా. ఏ నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దాని మీద ఎక్కువ. ఏంట్రా వాటు నా వైఫ్ వస్తోందిరా. ఎదుకుడా టెన్షన్ అవుతావు? ఈ రోజు ఉగాది మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. పురాణి. ఏమిటి అరమోడా? అవును, అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా లే, ఆయన పక్కన ఉంది ఎవరు? మా మామ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో ఏం చేద్దాం? మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడీ బెంగళూరు బ్రిడ్జికి కింద. ఒరేయ్, వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చెయ్యాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ లో ఆలోచిస్తున్నారు? మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? పోరా. ఏంట్రా? మన వారసులు మనలాగే ఉన్నారు కదూ. బ్యూటిఫుల్ గర్ల్స్. ఏంట్రా? మామగారిని పంపించేసావా? ఆయన కదరా ఆవిడ. ఆవిడ అంటే అత్తగారిని పంపించే. ఏంట్రా? రండి లోపలికి రండి. ఏమిటి అక్కడే నిలబడ్డారు? రండి. ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వైఫ్. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్ద లేకపోయినా గొంతుని గుర్తుపట్టలేవా? ఇప్పుడు ఇంకా మాట్లాడలేదే. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిస్టర్ రామ్, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే? సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. రామ్ ఏదో చెప్పాయి. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యం అదేది అంటారు. అదురు పేయి జోకడి. ఏదో ఒకటి అవిటోడైనా మొగుడే అంటారు కదా. అదే విధంగా దెయ్యమైనా పెళ్ళామేనని అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏమనుకున్నా మిస్సెస్ మైథిలి, మ్యాగీ, మరగదవల్లి, మిసెస్ రామ్ ఏదైనా వదిలేసి అంటే 3 in 1. అది ఏంటిరా చెప్పలేదు? అన్ని చెప్పి ఉండొచ్చు కదా. ఒరిజినల్ గా నాకు ఏమిటి 5,000 చూపిస్తోంది? అది వదిలేయండి. నీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గరే ఉందిగా. నా కాడ ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్డులు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పెళ్ళాలు? నో, ఇట్స్ జస్ట్ జోక్. జోక్. అయితే నెక్స్ట్ ఏంటో చూడు.